నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగు మీ అందరికీ సండే వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా! ఇదొచ్చేసి మండే వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే మా చిన్నమ్మాయి వెళ్ళిపోయింది స్కూల్‌కి. మండే కదా ఆ రోజు. ఇంకా ఈయన కూడా ఆఫీస్‌కి వెళ్ళారనమాట. నేను మా పెద్దమ్మాయి ఉన్నాము. ఇంకా తను హాస్టల్ నుంచి వచ్చింది కదా! ఇంకా తలస్నానం అయి చేస్తూ ఉంది. ఇది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాననమాట వ్లాగ్ అనేది. ఇంకా లంచ్ ముందు ఏ షూట్ చేయలేదు. లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. చూడండి చక్కగా వర్షాలు పడ్డాయి కదా! మరుభం అంటారు కదా! మరువం అంటారా? ఆ మరువం అనేది చక్కగా పచ్చగా చిగురులు వచ్చినాయండి. స్మెల్ కూడా అంత బాగా వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందనమాట. ఇంకా బటన్ రోజు అంటే తెలుసు కదా! చిట్టి చిట్టు గులాబీ. అది కూడా చక్కగా వస్తున్నాయండి. మొగ్గలు బాగా వచ్చాయి. ఇంకా తను తలస్నానం చేసింది. తల కూడా ఇంకొంచెం ఆరిపోయిందనమాట. ఇంకా ముడి పెట్టేసుకుంది. ఇవి చూడండి, ఇవి వంకాయ మొక్కలు మా అత్తయ్య ఇచ్చింది పోయినసారి. గింజలు ఇస్తే అవి వేసాను వస్తాయా రావన్నట్టుగా. వంకాయలు చక్కగా పెరిగినాయి మొక్కలు. అవి ఎంతవరకు నేను వంకాయ కూర చేసుకుంటానో తెలియదు కానీ మొక్క మాత్రం చక్కగా వచ్చింది. ఇంకా గులాబీలు మన నర్సరీలో తెచ్చారని చెప్పాను కదా, అవి పెట్టాను. వీటికి కూడా కొంచెం చిగురు వచ్చింది, మొగ్గలు కూడా వస్తున్నాయి. మా పెద్దమ్మాయి ఇంకా ఆ రోజు హాస్టల్ నుంచి వచ్చింది కదా, ఇంకా సరేలే కొంచెం తలస్నానం చేయమంటే చేసింది. ఇంకా ఏంటంటే ఈరోజు కొంచెం ఎక్కువ వర్కే ఉందండి. చాలా పనులు ఉన్నాయి ఈరోజు. 3 రోజుల నుంచి ఉన్న బట్టలు మొత్తం బయట ఆరబెట్టాను కదా, చూడండి అవి లంచ్కు ముందు అనమాట మడత పెట్టాను. వీటి దగ్గరే నాకు 40 మినిట్స్ పట్టిందండి ఇవన్నీ మడత పెట్టేసరికి చక్కగా. ఇంకా అవన్నీ సరేలే పని అయిపోయాక సర్ది పెట్టవచ్చులే అని అలా పెట్టేశాను. ఇది ట్యాబ్ ఇచ్చారు మా అమ్మాయికి కాలేజీలో. ఈ ఖాళీ టైంలో మార్నింగ్ టిఫిన్ చేసినాక ఇంకా క్లాసులు వింటూ ఉంటుంది. రికార్డ్ చేసి పెట్టేస్తారనమాట వాళ్ళు. ఇంకా తను దాంట్లో రివైండ్ చేసుకుంటూ ఉంటుంది తన వర్క్ అంతా కూడా. ట్యాబ్ ఇచ్చారు అంటే ఫ్రీగా ఇవ్వలేదండి, దానికి కూడా మనీ పే చేయాలండి. ఇంకా కిచెన్లోకి వచ్చేసేద్దాం. కిచెన్ అంతా లంచ్ అయిపోయింది కదా, ముందు బట్టలు మడతేసేద్దామని మడత పెట్టేశాను. లేదంటే ఆ బట్టలు అలాగే కుర్చీలో లేదా మంచం మీద వేసేసి ఇంకా అవన్నీ కూడా ముడతలు పడిపోయి చండాలంగా కనిపిస్తాయి. ఇక వాటిని మడత పెట్టేసి పక్కన పెట్టేస్తే పిల్లలు ఎవరైనా సర్దేయచ్చులే అని పెట్టేశాను. తర్వాత ఇంకా ఇడ్లీకి నానబెట్టాను అనమాట. మినపగుళ్ళు నానబెట్టాను. అలాగే రవ్వ కూడా 2-3 సార్లు కడిగి నానబెట్టేసుకుంటాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ అదొక పనిలా అనిపిస్తుంది అనమాట. ఇంకా పొద్దున్న అవి మినపగుళ్ళు నానబెట్టేటప్పుడే పక్కన పెట్టేసి నానబెట్టేస్తాను. ఇంకా మిక్సీ వేసేసుకుంటున్నాను. టైం వచ్చేసి 2:30, 3 అయినట్టుందండి టైము. అప్పుడే స్టార్ట్ చేశాను ఇంకా పని అవదేమోనని. కొంచెం ఎక్కువే నానబోసినట్టున్నాను, అది గిన్నె సరిపోలా. ఇంకా సరేలేని వేరే గిన్నెలోకి మార్చేశాను. లేదంటే పిండంతా పొంగి ఇడ్లీ తింటామేమో కానీ ముందు అదంతా క్లీన్ చేసుకోవడానికి నా ఓపిక అంతా అయిపోతుంది. పొంగిపోయిద్ది అదంతా కూడా నేను లేచేసరికి. ఇంకా నాకు లేవగానే ముందు ఆ పళ్ళు కనపడితే ఆ రోజంతా నీరసమే వచ్చేస్తుంది. ఇంకా అందుకే గిన్నెలు కడుక్కోవడం ఈజీ అనిపించింది నాకు దానికన్నా. ఇంకా చూసారా జుట్టు అంతా కూడా కొంచెం ఇంకా తడిగానే ఉంది. ఫ్యాన్ వేసుకొని కూర్చోమ్మ కొద్దిగా ఆరిద్ది తల అంటే ఆ క్లాస్ వింటూ తల ఆరబెట్టుకుంటుంది. చూడండి ఈ గిన్నెలు కూడా తోమేశాను. చాలా గిన్నెలు పడ్డాయి ఆ రోజు. ఇడ్లీకి మినపగుళ్ళు మిక్సీ వేసినవి, అలాగే రవ్వ కడిగినవి, అవన్నీ కూడా చాలా అయిపోయినాయి గిన్నెలు కూడా. శుభ్రంగా తోమేశాను. ఇంకా షింక్ కూడా మామూలుగా డైలీ తోముతాలండి. ఇట్లా ఖాళీగా ఉంటే షింక్ ఎంత బాగుండో అనిపిస్తుంది, కానీ ఒక్క 10 నిమిషాలే కానీ మనం చూసుకునేది అలా. తర్వాత మళ్ళీ మనం ఏదో ఒకటి వండుతాం, మళ్ళీ కడుగుతూ ఉంటాం కాబట్టి ఇంకా అది సరిపోతుంది. నేను నైట్ గోరింటాకు పెట్టాను కదా, ఇది చూడండి కొంచెం పర్వాలేదు బాగానే పండింది. ఇది ఆషాఢ మాసం కదా, ఇంకా సరేలే ఎంతవరకు పడినా ఏంటంటే అదొక మొదటి నుంచి వస్తుంది కాబట్టి పెట్టుకోవాలన్నట్టు పెట్టాను. మా అమ్మాయి జుట్టు ఇంతకుముందు చాలా బాగుండేదండి, చక్కగా బ్లాక్గాను ఇంకా ఒత్తుగా ఉండే జుట్టు కూడా. ఎందుకో ఈ టెన్త్ అయితే ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి హెయిర్ ఫాల్ అనేది బాగా జరుగుతుందండి. ఎన్ని ఆయిల్స్ వాడానంటే అన్ని ఆయిల్స్ వాడాను, ఆముదం రాసేదాన్ని. ఇంకెంత చేసినా కానీ పిల్లలకి ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది కాబట్టి 10th వచ్చాక బాగా ఊడిపోయింది. ఇంకా సరేలే అని వీళ్ళు ఇద్దరు బయటికి వెళ్ళి వచ్చారు. ఆ ట్యాబ్కి కవర్ అయ్యి వేయించుకొచ్చారనమాట ఆ రోజు.
తర్వాత వస్తూ వస్తూ ఫలుదా తీసుకొచ్చారనమాట. ఈ ఫలుదా అంటారు గానీ నాకు పెద్దగా నచ్చదండి. ఏమో నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఏందో ఒక రకమైన టేస్ట్ వస్తూ ఉంటది. ఇంక వస్తూ వస్తూ వాళ్ళిద్దరు ఇది తీసుకొచ్చారు. అలాగే చికెన్ కూడా తీసుకొచ్చారనమాట మా వారు. ముందు రోజు సండే అది కాక గురు పౌర్ణమి వచ్చింది కదా! ఆ రోజు ఏమీ తీసుకురాలేదు. మా అమ్మాయి వస్తుందన్నా కానీ, ఈరోజు తీసుకురా అని చెప్తే బిర్యానీ చేస్తానంటే తీసుకొచ్చారు ఈయన. చూడండి బిర్యానీకి పెద్ద పెద్ద పీసులు కొట్టించారు. అలానే కర్రీకి మాత్రం చిన్న చిన్న పీసులు కట్ చేయించారనమాట. బిర్యానీకి కొంచెం పెద్ద పీసులు అయితే బాగుంటాయి కదా అని అలా కట్ చేయించుకొచ్చారు. ఇప్పుడు మొదలెడితే కానీ సాయంత్రానికి అవ్వదండి. నాకు చాలా మధ్యలో ఈ వర్క్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. మా అమ్మాయికి జడ వేసారు కదా, వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి వచ్చారు. వాళ్ళ డాడీకి చెప్తుందనమాట, డాడీ నువ్వు తీసుకో మమ్మీకి వద్దంట అంటే, మా వారికి కూడా పెద్దగా ఇష్టం ఉండదు ఫలుదా. మా చిన్నమ్మాయికి పెద్ద అమ్మాయికి మాత్రమే తీసుకొచ్చారు. నాకు కూడా వద్దని చెప్పాను. కాదు నువ్వు తినాల్సిందే అని వాళ్ళ డాడీకి తినిపిస్తూ ఉంది. ఇంకా ఎట్లయినా తండ్రి ప్రేమ ఎంత మనం ఎన్ని వాళ్ళ పనులు చేసినా కానీ వాళ్ళ ప్రేమ అనేది తండ్రి పైన ఉంటుంది కదండి ఎక్కువగా. అందులో మా పెద్దమ్మాయికి వాళ్ళ నాన్న కూతురు అనమాట. అందుకే కొంచెం వాళ్ళకిద్దరికి అభిమానం ఎక్కువ ఉంటుంది. ఇంకా అంతటితో అయిపోయింది. ఇంకా ఆయన బయటికి వెళ్ళారు. నేను చికెన్ కడిగేసి వంట మొదలు పెట్టానండి. ఎందుకంటే బిర్యానీ కదా కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది. చికెన్ కర్రీ వేసాను పక్కన. అలానే చికెన్ కర్రీకి బిర్యానీకి అన్నీ రెడీ చేసి పెట్టాను కదండి. చూసారా మళ్ళీ ఎన్ని గిన్నెలు పడ్డాయో. ఇంకా ఈ జీవితం ఇంతేనండి, గిన్నెలు తోముకోవడం కడుక్కోవడం. సో హ్యాపీగానే ఫీల్ అవుతాంలేండి, చేసుకోవడంలో అంత కష్టమే అనిపించదు. కాకపోతే ఎప్పుడన్నా మన కోసం కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు మాత్రం. ఇంకా తర్వాత బిర్యానీ చేయడానికి చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టాను. ఉప్పు కారం పసుపు మసాలా పెరుగు అవన్నీ వేసి, ఇంకా అన్ని మసాలా దినుసులు ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఈజీగా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే. అలాగే బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టేశాను. గిన్నెలన్నీ కూడా సర్దేశాలండి. వంట పని చేస్తూ ఆ పని అంతా అయిపోతుంది కదా అని స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ తోమేశాను, అది సర్దేశాను. మళ్ళీ ఇంకొక రౌండ్ తోమాలన్నమాట. ఇంకా బిర్యానీకి చికెన్ వండాలి కదా ముందు. ఈసారి కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. పోయినసారి ముస్లిం స్టైల్లో చేశాను, ఈసారి ఇంకొంచెం వేరే స్టైల్లో చేస్తున్నాను. ఎంతవరకు బాగుంటుందో చూడాలి. ఇంక వీళ్ళిద్దరూ హోంవర్క్లు చేసుకుంటూ ఉన్నారు. సరేలే ఆ రెండు ఉడుకుతాయి కదా, ఈలోపు ఈ బట్టలు సర్దేద్దాం అనిపించింది. పిల్లలకి చెప్పినా సర్దుతాను కదండి. కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడక్కడ పెట్టాల్సిన వేరే చోట పెట్టాల్సిన వేరే చోట పెడతా ఉంటారు. మళ్ళీ నేను వెళ్ళి అవన్నీ సర్దుకోవాలి. సరేలే వంట ఒక పక్క అవుతూ ఉంటుంది. ఈలోపు టైం ఎందుకు వేస్ట్ చేయాలని నేనే వచ్చి సర్దేసుకుంటున్నానండి. అంటే పిల్లలకి ఎందుకంటే డిస్టర్బ్ చేయడం అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎప్పుడన్నా కష్టంగా ఉంటే వాళ్ళు చేస్తారులేండి, మరే మా మమ్మీ ఎంత కష్టపడుతుందని. కాకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా, నేనే డిస్టర్బ్ చేయలేదు. ఇవన్నీ ఉంటాయని నేను తొందరగా మొదలుపెట్టానండి. 3ంటికే మొదలు పెట్టేశాను పనులన్నీ కూడా. చక్కగా నైటీల దగ్గర నైటీలు, లంగాల దగ్గర లంగాలు, అంటే శారీ పెట్టి కోట్స్ ఉంటాయి కదా అవి, మళ్ళీ బనియన్స్ అవన్నీ కూడా వాటి పెట్టేస్తూ ఉంటాను. శారీస్ అవన్నీ కూడా, ఎందుకంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే అన్నీ ఒక్కొచ్చోట పెట్టేసామనుకోండి, ఈ ప్యాంట్కి ఈ లెగ్గిన్ ఎక్కడుంది, ఈ డ్రెస్కి అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని ఎత్తుకోవడమే సరిపోతుంది. ఇంకా చికెన్ కర్రీ అయిపోయింది. లోపు కొత్తిమీర వేసేస్తున్నాను. కొంచెం 2 పుదీనా ఆకులు కూడా ఉన్నాయిలేండి దాంట్లో, పర్వాలేదు ఏమీ కాదు వేసుకుంటే. అంటే ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోద్ది, అంటే పుదీనా ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఒక 2-3 పుదీనా ఆకులు వేస్తే ఏమి కాదులేండి, వేసుకోవచ్చు. చూసారా గ్రేవీ కర్రీలా అయింది. మన బిర్యానీలోకి కొంచెం బాగుంటుందని ఇలా థిక్గా చేశాను, గ్రేవీ కర్రీలాగా. ఇంకా అది అయిపోయింది, మూత పెట్టేస్తాను. బాస్మతి రైస్ అప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ అయినట్టు ఉందిలేండి. పర్వాలేదులేండి, మనం ఎంత చేసినా కానీ. అయిపోయిందండి ఇంకా వ్లాగ్ అనేది. ఈ చిన్ని వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. బిర్యానీ ఓకే వచ్చిందండి, అంటే యావరేజ్గా ఉంది టేస్ట్ మాత్రం. సో నేను చాలా హోప్స్ పెట్టుకుని ఎంత బాగుంటుందో అని, కానీ అనుకున్నంత టేస్ట్ అయితే రాలేదు. కానీ ప్రయోగాలు చేస్తుంటేనే తెలిసిద్ది కదండి మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం వంటల్లో,
ఫెయిల్ అవుతున్నావు అనేది. నాట్ బ్యాడ్, తినొచ్చు. ఇంకా ఇదేనండి ఇవాల్టి ఈ చిన్ని వ్లాగు. ఈ వీడియో చూశాక మీకు ఎక్కడో చోట ఒక చోట నచ్చే ఉంటుంది కదండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలేమో అవి. ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి.